వారి మధ్యన నేను ఉంచుతానని ప్రభులు వారు సెలవిచ్చారు. మీ మధ్యలో నా మందిరాన్ని ఉంచుతానని. మందిరం అంటే 4 గోడలు మన మధ్యలో ఉన్నాయని కావు. గోడలు జీవం లేనివి, మందిరం లోపటున్నవి మన మధ్యన ఉండాలి. ఎన్నో కుటుంబాలు ఈ రోజున క్షమాపణ లేనివిగా, ఎన్నో కుటుంబాలు తమ పాపాల్ని కడుక్కొనని వారుగా, ఎన్నో కుటుంబాలు దేవుని వాక్యానుసారంగా జీవించని వారుగా, ఎన్నో కుటుంబాలు ప్రార్థన లేని వారుగా ఉంటున్నారు. ప్రభులు వారు దాని విషయమై దుఃఖిస్తూ ఉన్నారు. నేను మీ మధ్యన నా మందిరం ఉంచాలని ఆశ. మీరైతే నా మందిరానికి సంబంధించినవి మీ వద్ద ఏవి లేవని. ఆ రీతిగా ఆ ధూప వేదిక దగ్గర నుండి ముందుకు వెళితే బంగారపు దీప వృక్షము ఉంటుంది. బంగారపు దీప వృక్షానికి ప్రకాండమునకు ఈ వైపు ఆ వైపున కలశములు ఉంటాయి. మొత్తము ఆ దీప వృక్షమునకు 7 కలశాలు ఉంటాయి. ఆ 7 కలశములలో దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివల నూనె ఉంటుంది. ఆ దీపంలో ఒత్తి కూడా ఉంటుంది. ఆ దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. ఆ దీపము ఆరిపోకుండా అందులో పనిచేసే యాజకుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దీపము కాలి కరుడు కట్టి, ఒకవేళ దీపము ఆరిపోయే అవకాశం ఉంటే కరుడు కట్టిన దాన్ని కత్తిరించాలి. తరువాత ఆ దీపపు ఒత్తిని కాస్త పైకి లేపాలి. నూనె అయిపోయిందేమో చూసుకొని ఆ కలశములలో నూనె పోస్తూ ఉండాలి. దాని అర్థము, మందిరంలో దీప వృక్షము దగ్గరికి నేను వెళ్ళాను అంటే దీపము వెలిగినట్టుగా నేను వెలుగుతూ ఉండాలి. దేవుని మందిరములో నన్ను వెలిగించున్నది ఏది అంటే బైబిల్ సెలవిస్తారు. దావీదు అంటాడు, దేవా, వాక్యంలో అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. తండ్రి, నా ఆత్మ నీవు పెట్టిన దీపం, అది నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆ దీపంలో నూనె అయిపోకూడదు. ఆ దీపంలో ఒత్తి కాలి కరుడు గట్టి ఆరిపోకూడదు. ఆ కాల్చబడినటువంటి ఆ బూడిదని కత్తిరించి ఒక బంగారు చిప్పలో భద్రపరచాలి. ఆ రీతిగా మందిరంలో ఉన్నటువంటి దీప వృక్షాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరంలో ఉన్న దీప వృక్షం అంటే మందిరంలో ఉన్న మనమందరూ కూడా ఆ దీపంలాగా వెలుగుతూ ఉండాలి. వెలగడం అంటే దావీదు చెప్పినట్టు దీపంలాగా వెలగాలంటే దేవుడు మన కోసం పంపిన పరిశుద్ధాత్మని మనము కలిగి ఉండాలి. దేవుని ఆత్మ మన లోపటుంటే మనం ఎప్పుడు వెలుగుతున్న దీపంలాగా ప్రభు సన్నిధానంలో కనిపిస్తాం. దీపం వెలుగుతూ ఉంటే ఆ గదిలోనికి చీకటి వచ్చే ప్రసక్తి లేదు. దీపం వెలుగుతూ ఉంటే ఆ గదిలో ఆ దీపం ఆర్పివేయటానికో, ఆ వెలుగు చూసి ఆ పురుగు ఈ పురుగు వచ్చినప్పుడు ఆ దీపంలో ఉన్న వేడి ఆ పురుగును కాల్చివేస్తుంది. తనకు సంబంధించింది ఏది తన దగ్గరికి వచ్చినా కాల్చివేస్తుంది. దేవుని పిల్లలు మందిరంలోకి వచ్చిన తరువాత వెలుగుతున్న వారుగా మనం కనిపించాలి. దేవుని ఆత్మచేత ప్రతి బిడ్డ నింపబడి సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత నిత్యము వెలిగే ఆ దీపములాగా మనం ఉండాలి. తరువాత దేవుని ఆత్మ పొంది మనం వెలుగుతూ ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించింది ఏది మన దగ్గరికి వచ్చినా కాల్చివేస్తుంది. అనేక పర్యాయాలు మనలో ఆత్మ లేక ఎన్నో పనికిరానివి తిరిగి మనలోకి వస్తాయి. అంటే ఒక గదిలో దీపం ఆరిపోతే గదంతా చీకటి అయిపోతారు.
మనలో దేవుని ఆత్మ లేకపోతే మనము చీకటి వారమే, మనం వెలుగు సంబంధులు కాదు. చీకటి మనలో ఉంటే చీకటి సంబంధమైన కార్యాలన్నీ కూడా మనలోనికి వస్తూ ఉంటాయి. దొంగతనం వస్తుంది, అబద్ధాలు వస్తాయి, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం వస్తుంది, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయినా మందిరానికి వస్తూ ఉంటాం. ఈ వ్యక్తి ఇవన్నీ చేస్తూ మందిరానికి వస్తున్నాడు. ఏమిది విశేషము అంటే దీపము ఆరిపోయాది కాబట్టి. అతనిలో దేవుని ఆత్మ లేదు. ఆమెలో దేవుని ఆత్మ ఉంటే చీకటి ఆ గదిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చీకటికి సంబంధించిన కార్యాలు ఏవి కూడా ఆ బిడ్డలో ప్రవేశించే ప్రసక్తి లేదు. ఆ దీప వృక్షము దాటిన తరువాత దాన్ని అతి పరిశుద్ధ స్థలమని అంటారు. అతి పరిశుద్ధ స్థలములో మందస్సపు పెట్టె ఉంటారు. మందస్సపు పెట్టె పై భాగాన కరుణాపీఠము ఉంటుంది. ఆ కరుణాపీఠమునకు ఏకాండమై 2 కెరూబులు ఆ వైపు ఈ వైపు కూర్చొని తమ రెక్కలతో మందస్సాన్ని కప్పిపెట్టి ఉంటాయి. మందస్సం తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించుంటారు. కరుణాపీఠం కూడా అంతే. దాని మీద ఉన్న కెరూబులు కూడా అంతే. ఇవన్నీ తుమ్మకర్రతో చేసి బంగారు రేకుని వాటికి పొదిగించి ఉంటారు. ఆ కెరూబులు ఎందుకు రెక్కలు చాపి మందస్సాన్ని కప్పిపెట్టాయి అంటే మందసం లోపట 3 శ్రేష్టమైన ఉపకరణాలు ఉన్నాయి. 1 నిబంధనల పలక, 2 బంగారు మన్నా పాత్ర, 3 చిగురించు అహరోను కర్ర. నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి, బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారికి, చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మకు సూచన అయి ఉంది. ఈ ముగ్గురు కూడా ఆ మందస్సపు పెట్టెలో ఉన్నారు. ఒక వ్యక్తి దేవుని వాక్యం సెలవిస్తారు, నా మందిరము మీ మధ్యన ఉంచి ఉన్నాను అంటే దాని అర్థం ఈ ముగ్గురిని కూడా మనం కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము చూడాలి, మనము కలిగి ఉండాలి. వారి దర్శనం, వారి ప్రత్యక్షత మనకు కలుగుతారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తారు, మీ మధ్యన నా మందిరం ఉంచి ఉన్నాను అని ప్రభు చెప్పిన మాట. వాస్తవానికి ఇది ఇజ్రాయేలీయులకు సంబంధించిన విషయమే. అయితే కృపగల దేవుడు మనతో కూడా అంటూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట, నా మందిరము మీ మధ్యన ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్య పడదు. దేవుని మందిరం ఎప్పుడు మన మధ్య ఉంటుందో, భార్య భర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, సంఘంలో కాపరికి విశ్వాసికి మధ్యన, లేక ఇంకా మన ఇరుగు పొరుగు వారికి మధ్యన ఎప్పుడు ప్రభు ఆయన మందిరము ఉంచుతాడో అప్పుడు ఆయన మనస్సు మనల్ని బట్టి అసహ్యపడదు. ఆయన మనస్సు మనల్ని బట్టి అసహ్యపడదు. నా మాట బాగా గమనించాలి. ఒక వ్యక్తి మంచి కుటుంబం వారిది, భార్య భర్తలు సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టుండి భార్యకు టీబీ జబ్బు వచ్చేది. భర్త ఏం చేస్తాడో తెలుసా? చాలని కుటుంబం వారిది. ఓ పూట గడిస్తే మరొక పూటకు లేదు. అటువంటి వారి మధ్యన భార్యకు టీబీ జబ్బు వచ్చేది. భర్త తన సామర్థ్యతకు తగినట్టుగా మందులు తీసివ్వడం, హాస్పిటల్కు తీసుకుపోవడం, ఇవన్నీ వారికి ఉన్నటువంటి చిన్న చిన్న ఆధారాలు ఆ వ్యాధిని స్వస్థపరచుకోవటానికి అమ్మేసుకున్నారు. ఇప్పుడు వారు నిరాధారులు, ఏమీ లేదు. వారి మధ్యలో ఏముందంటే ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని బట్టి భర్త అంటాడు, నిన్ను బట్టి ఆవులు అమ్మేశాను, నిన్ను బట్టి పొలం అమ్మేశాను, నిన్ను బట్టి అక్కడ అప్పు చేశాను, ఇక్కడ అప్పు చేశాను,
నీ వ్యాధి బాగుపడలేదు, నీవు చనిపోతే బాగుండు అని అసహించుకుంటాడు భార్యని. దయచేసి గమనించాలి. ప్రభు అంటాడు, నా మందిరం మీ మధ్యన ఉంచాను, అయితే మీ యందు నా మనస్సు అసహ్యపడకూడదు. అసహ్యపడకూడదు. దేవుని మందిరంలోకి వచ్చిన మనము ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు నన్ను బట్టి అసహించుకుంటున్నాడా, లేక దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడా అనే ఆలోచన మనకు అవసరం. మనము చక్కగా పాడగలం, చక్కగా నేను వాక్యం చెప్పగలను, ప్రార్థన కూడా చేయగలను. అయితే ప్రభు నన్ను చూసి అసహించుకుంటున్నాడా, నన్ను చూసి సంతోషిస్తున్నాడా? ఆ విధంగా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న భార్యను చూసి భర్త అసహించుకుంటాడు. ఎంతకాలం ఇంకా నీకు చూపెట్టాలి, ఎంత డబ్బు నేను ఖర్చు చేయాలి, నువ్వు చనిపోతే బాగుండు అనే తీర్మానానికి ఆయన వస్తాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆమెకున్న జబ్బును బట్టి ఆయనకు ఆమె మీద అసహ్యం ఏర్పడతాది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మందిరంలోకి వచ్చిన మనల్ని బట్టి దేవుని మనస్సు అసహ్యపడకూడదు. దేవుని మనస్సు మనల్ని బట్టి సంతోషించాలి. మందిరానికి నేను ఎందుకు వస్తున్నానంటే, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారిని సంతోషపరచటానికి. మందిరానికి నేను ఎందుకు వస్తున్నానంటే, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారిని సంతోషపరచటానికి. అంతే. మందిరానికి నేను ఎందుకు వస్తానంటే ఆదివారం అందుకొచ్చాను అని కాదు. మందిరానికి ఎందుకు వచ్చాను అంటే తెల్లబట్టలు వేసుకోవటానికి అని కాదు. మన మధ్యనున్న గొప్ప దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి ఆయన మనస్సు అసహించుకోకూడదు. దానర్థం ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తముతో నా పాపాలు కడగబడ్డాయని చెప్తూ ఉంటాం. అయితే ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా, నేను నిన్ను బట్టి నా మనస్సు అసహ్యపడకూడదు, నిన్ను బట్టి నా మనస్సు అసహ్యపడకూడదు. అంటే దాని అర్థం ఒక భార్య భర్తల మధ్యన అసహ్యం ఏర్పడటానికి వాళ్ళ మనసుకు తగినట్టుగా భార్య ఉండకపోవచ్చు, భర్త ఉండకపోవచ్చు. భర్త ఉండకపోతే భార్య అసహించుకుంటాది. ఓ భర్త త్రాగుబోతూ భార్య చెప్తుంది, ఏమండి తాగద్దండి, ఈ చిన్న కుటుంబాన్ని పోషించడానికి ఆధారం మీరే, మీరు కష్టపడి సంపాదించాలి, మేము భుజించాలి, పిల్లల్ని చదివించుకోవాలి అని. ఆయన ఇంకా త్రాగుడు ఎక్కువైతే భార్య భర్తను బట్టి అసహించుకుంటుంది. పక్క కుటుంబంలో భర్తలు అలాగే లేరే. ఈ గ్రామంలో భర్తలందరూ వారి భార్యల్ని పిల్లల్ని ఎంతో చక్కగా పోషించుకుంటున్నారు, ఇతడేంది అని అసహించుకుంటుంది. దేవుడు కూడా అంతే. మన కొరకు ఆయన ప్రాణం పెట్టింది వాస్తవమే, తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచింది వాస్తవమే. అయితే మనము తిరిగి ఆ తప్పులు చేస్తూ ఉంటే ప్రభు మనల్ని చూసి అసహ్యపడవలసి వస్తుంది. ఏ చిన్నది కూడా మనలో తప్పితం ఉండకుండా, ఏ లోపము పాపము మనలో లేకుండా ఆయన ఎదుట ఎప్పుడు వెలుగుతున్న దీపంలాగా కనిపించాలి. ఆయన ఎదుట ఎప్పుడు వెలుగుతున్న దీపంలాగా మనం కనిపిస్తే ప్రభు మనల్ని బట్టి అసహ్యపడకుండా మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎన్నో పరిస్థితులు మన మీద దేవునికి అసహ్యం కలిగేటట్టు చాలా పరిస్థితులు వస్తాయి. ఎవరో ఏదో మిమ్మల్ని అంటారు, ఎవరో మిమ్మల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు, మీ గురించి చెడుగా మాట్లాడతారు. అలాంటివన్నీ కూడా మనం విన్నప్పుడు మనలో కోపం రావచ్చు, ఉద్రేకం రావచ్చు.
వాళ్ళని ఏదో చేయాలి, ఏదో మాట్లాడాలి అనిపించవచ్చు. ఆ రీతిగా కాదు. యేసు ప్రభుల వారిని సిలువ వేసేటప్పుడు ఆయన వీపు మీద 1 కొరడా దెబ్బలు కొట్టారు. వీపంతా దున్నిన చేనిలాగా చెల్చబడిపోయాది. యేసు ప్రభుల వారి వస్త్రాలు తీసివేశారు. యేసు ప్రభుల వారి తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన గడ్డపు వెంట్రుకలు లాగారు. ఆయన కళ్ళకు గంతలు కట్టి పిడిగుద్దులు గుద్దారు. ఎవరు నిన్ను గుద్దారో ప్రవచించమని చెప్పారు. బైబిల్ అంటది, యేసు ఏమీయు మాట్లాడక మౌనముగా ఉండెను. యేసు ప్రభుల వారు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండెను. క్రైస్తవుడు అనబడే ప్రతి బిడ్డ కూడా మౌనాన్ని పాటించడం చాలా మంచిది. వారన్నారు, వీరన్నారు, వాళ్ళు నన్ను దూషించారు, వీరు ద్వేషించారు, నన్ను అవమానపరిచారు, నన్ను కించపరిచారు అని చాలా పర్యాలు మన మనస్సు నొచ్చుకుంటుంది. అయినా మనము వెలుగుతున్న దీపంలాగా ఉండి ఏ గాలికి ఆరిపోకుండా జాగ్రత్తగా మనం వెలుగుతూనే ఉండాలి. అప్పుడే ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనము అందరిలాగా ప్రవర్తిస్తే ప్రభు మనస్సు మనల్ని బట్టి అసహ్యపడతారు. వీరి కొరకు ప్రాణం పెట్టాను, వీరి కొరకు రక్తం చిందించాను, నా రక్తముతో వీరి పాపాలు కడిగాను. కానీ వీళ్ళు తిరిగి అదే తప్పితాలు చేస్తున్నారు. కొందరంటే అసూయ, కొందరంటే వాళ్ళకు గిట్టదు. చూడండి, మనము కొందరిని చాలా ప్రేమగా మాట్లాడతాం, కొందరిని వాళ్ళు మనతో మాట్లాడినా అనేసి వెళ్ళిపోతాం. ద్వేషం మనలో ఉంటుంది. దేవుని పిల్లలు గమనించాల్సింది ఇటువంటివి ఎప్పుడు మనలో ఉండకూడదు. ఎలాగ ఉండాలంటే, అప్పుడే అమ్మ శుభ్రంగా కడిగిన పాత్రలాగా లోపట బయట శుభ్రంగా పాత్రను కడిగి అమ్మ ఎండలో పెడతాది. ఎందుకో తెలుసా? ఆ పాత్ర రేపటికి మరలా ఉపయోగపడటానికి అవసరం గనుక శుభ్రంగా కడుగుతాది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా శుభ్రంగా కడిగిన పాత్రలాగా మనం ఉండాలి. మనలో ఏ కల్మషం ఉండకూడదు. రేపు కూడా దేవుడు నన్ను ఉపయోగించుకోవాలి. ఈ రోజంతా నేను దేవుని కొరకు ఉపయోగపడాలి. నాలో ఏ కల్మషము ఉండకూడదు. ఒకరిని చూస్తే ప్రేమగా పలకరిస్తాం, ఒకరిని చూస్తే కోపంగా చూస్తాం, ఒకరిని చాలా మంచిగా పలకరిస్తాం, ఇంకొకరిని అసహ్యంగా పలకరిస్తాం, ఒకరితో చేయి కలుపుతాం, ఇంకొకడు చేయి కలపటానికి వచ్చిన పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. దీన్ని బట్టి దేవుడు నిన్ను అసహించుకుంటూ ఉంటాడు. నా రక్తంతో వీళ్ళను కడిగాను, నా అంత పరిశుద్ధత వీరికి ఉండాలని. కానీ ఆ పరిశుద్ధతని వీరు పాడు చేస్తూ ఉన్నారు. బైబిల్ అంటాది, నా మనస్సు మిమ్మల్ని బట్టి అసహ్యపడకుండా ఉండాలి. దేవుని బిడ్డలు మనం దయచేసి గమనించాలి. ఆ లోకంలో ఉన్న వారికంటే చాలా ప్రశస్తమైన వారం. ఎందుకంటే ప్రభుల వారు మనల్ని వెదకి రక్షించుకున్నాడు. దేవుడు మనల్ని వెదికి రక్షించుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు నీ చుట్టూ, ఎంతోమంది నీతో కలిసి నడిచేవారు, ఎంతోమంది నీతో ప్రతిరోజు వచ్చి పలకరించేవారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నిన్ను ప్రభుల వారు ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నీ మీద ఎప్పుడు అసహ్యపడకుండా నీవు జాగ్రత్తగా ఆయన ఇచ్చిన పరిశుద్ధతని కాపాడుకుంటూ వెలుగుతున్న దీపంలాగా ఉంటావు అనే ఉద్దేశం దయచేసి గమనించాలి. వెలుగుతున్న దీపం ఆ గదంతా చక్కటి వెలుతరిస్తుంది. వెలుగుతున్న దీపం దగ్గరికి సంబంధించనిది ఏదొచ్చినా కాల్చి పడవేస్తుంది.
నువ్వు ఆ రీతిగా ఉంటావని దేవుని ఆశ. అయితే ప్రభులు వారు చూసినప్పుడు నాలో ఎన్నో తప్పిదాలు, నా మాటతో మనం చాలామంది మాట కంటే ఎక్కువగా ఆలోచనలు, చాలా చెడు ఆలోచనలు ఉంటాయి, చెడు తలంపులు ఉంటాయి. దేవుని బిడ్డలు మీరు ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పవిత్రమైన రక్తంతో కడగబడిన బిడ్డలు. ఆయన నిన్ను చూసి నన్ను చూసి అసహ్యపడకూడదు. దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి. దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి. అప్పుడు ప్రభు నన్ను చూసి అసహ్యపడే ప్రసక్తి లేదు. ప్రతి బిడ్డ కూడా దేవుని ఆత్మచేత నింపబడి పని చేయాలి, జీవించాలి.